నిఖిల్, కావ్య వీళ్ళిద్దరి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు వీళ్ళిద్దరు లేకుండా ఏ షో కూడా సక్సెస్ అయ్యేది కాదు. కానీ ఎవరి కళ్ళు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. ఉప్పు నిప్పులా మారిపోయారు. అయితే నిజం చెప్పాలి అంటే ఒక్క మాటలో మనం ఒక మాట చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళే ముందు నిఖిల్ ఒక రకంగా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఎంతో మదన పడిపోయాడు కావ్య గురించి. అలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత మాత్రం నిఖిల్, కావ్య ఇద్దరు కలవాలని చాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ముఖ్యంగా చెప్పాలి అంటే నిఖిల్ అయితే మాత్రం కావ్య విషయంలో చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నాడు. కానీ కావ్య మాత్రం కొంచెం దూరంగా ఉంది. అయితే ఇప్పుడు నిఖిల్, కావ్యకి ఒక ఊహించని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అదేంటి అంటే నిఖిల్, కావ్య ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఒక బర్త్‌డే పార్టీకెళ్లారనమాట. ఆ బర్త్‌డే పార్టీ ఎవరిదో కాదు ఫ్రెండ్స్. అది వాళ్ళిద్దరి కామన్ ఫ్రెండ్‌కనమాట. అయితే నిఖిల్ వస్తున్నట్టు కావ్యకి, కావ్య వస్తున్నట్టు నిఖిల్‌కి తెలీదు. సో, ఆ బర్త్‌డే పార్టీకి వెళ్ళి వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకోవటము, మనసు విప్పి మాట్లాడుకోవడము జరిగిందంట. అయితే నిజానికి వాళ్ళు ఇదివరకులాగా లవర్స్ లానే ఉంటారా? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా? అది అది మనం పక్కన పెట్టేస్తే ముందు వాళ్ళిద్దరి మధ్య దూరం అయితే తగ్గిపోవాలి. అంటే వాళ్ళిద్దరే ఒక మనిషి విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ కలవడానికి మాత్రం చాలా ప్రయత్నించాలి. విడిపోవడం 1 మినిట్‌లో విడిపోవచ్చు. కానీ కలవడమే చాలా పెద్ద సవాలని చెప్పొచ్చు. సో, వీళ్ళిద్దరూ కలవడం కోసం మేబీ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇదే మంచి ముహూర్తం అని కూడా చెప్పొచ్చనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.